అందరికీ నమస్తే, అందరికీ జేబీలు. కొంతమంది రాజకీయ నాయకులు అలాగే దళిత సంఘాల అంటే మాదిగా ఉపకులాలలో అందరు కలిసి నిన్న మీటింగ్ పెట్టుకోవడం జరిగింది. మరి యువకుల మీద మేము కూడా ప్రజలకి ఎవరైతే అన్యాయం అయిపోతున్న వాళ్ళ మీద, అక్రమాలు అన్యాయాలు చేస్తున్న వాళ్ళ మీద ఎవరైతే బాధింపబడుతున్నారో వాళ్ళకి నా పేద బడుగు బలహీన వర్గాల కోసం నేను పనిచేస్తానా, పోరాటం అనేది చేస్తానా. మరి మాకు కూడా యువతకు కూడా మీరు అవకాశం ఇవ్వాలి కదా. ఆ మీటింగ్ లో మేము అర్హులం కాదా? మేము దళిత బిడ్డలం కాదా? ముఖ్యంగా మేము దళిత హిందువులం అని చెప్పి పిలవట్లేదా? మాకు హక్కు లేదా? మేము ఇక్కడ ప్రతి సమస్య మీద పోరాటం ఉంటే వాళ్ళకి బాధితుల పక్షాన నిలబడి వాళ్ళకి అండగా నిలిచినది నిలుస్తున్నాం కదా. మేము చేసే పని ఏదైతే బాబాసాహెబ్ అంబేద్కర్ ఏదైతే చెప్పిండో కూడా ఈ దేశంలో జీవించే హక్కు ఉందని చెప్పి ఆర్టికల్ 21 పెట్టి స్వేచ్ఛనిచ్చి ప్రతి ఒక్కరు సమానంగా బతకాలని చెప్పిన బాబాసాహెబ్ అంబేద్కర్ ని మనం పనిచేయడం జరుగుతుంది. మనం ఒకరికి మోసం చేసేటోళ్ళం కాదు. మమ్మల్ని ఎంతో మోసం చేసే వాళ్ళు ఉన్నారు అక్కడ. మమ్మల్ని ఎస్సీ కార్పొరేషన్ లోన్లు పెట్టి దాంట్లో సగం డబ్బులు తిన్నోళ్ళు కూడా ఉన్నారు. మేము పోట్లాడుతుంటే చెరువుల కోసం, కుంటల కోసం ప్రభుత్వ భూముల్ని కాపాడాలని మనం పని చేస్తా ఉంటే అక్కడ డబ్బులు ఎత్తకపోయిన కూడా దొంగలు కూడా ఉన్నారు. అయినా సరే మేము వాళ్ళ గురించి మాట్లాడట్లేదు. మేము కూడా అర్హులే కదా. మేము ప్రజల కోసం పని చేసుకుంటా అనేక మంది పీడిపడుతున్న బాధితుల పక్షాన నిలబడి మేము పోరాటం చేస్తున్నాం కదా. ముఖ్యంగా నేను అక్కడ సిపిఐ పార్టీ నుంచి నాయకులు ఉన్నారు. అన్న మేము మీకోసం పనిచేసినాం. ఈ ఫోటోలు చూడండి. మీరు ఈ ఫోటోలు చూసి మేము ఏ విధంగా తిరిగి ఏ విధంగా పనిచేసినామో మీరు చూడండి. మీరు మా లాంటి వాళ్ళకు కూడా అవకాశం ఇవ్వకపోతే భవిష్యత్తు రోజుల్లో ఎవరికి చెడ్డ పేరు చేయడానికి. అందుకనే నేను నా యొక్క అంబేద్కర్ని పెట్టుకుంటా. ఎందుకంటే ఎప్పుడైనా చూడండి నా వీడియోలలో వెనక వైపు అంబేద్కర్ ఉంటుంది. ఇలాంటి ఆలోచనలు మానుకోవాలని చెప్పి నేను చెప్తున్నా. ముఖ్యంగా హిందూ దళితుల మీద మేము మా ఎస్సీ ఉపకులాలలో మాలకు అనేక మంది నేతగాళ్ళు, అనేక మంది యువకులు ఉన్నాం. అందరం ఉన్నాం హిందూ దళితులం. మరి మాకెందుకు పిలవరు? మేము అరుణం కదా. మేము కూడా కష్టపడి మేము కూడా పని చేసిన వాళ్ళమే కదా. మాకు లేదు, హక్కు లేదా? మేము అద్భుత కాలం కాదు కదా. మేము కూడా ప్రజలకి మీరు చేస్తారో చేయరో భగవంతుడి కనుక మేము మాత్రం బరాబర్ ప్రజల కోసం ఎక్కడ అన్యాయం జరిగితే అక్కడ నేను పోరాటం చేస్తున్నా. ఎవరికి అన్యాయం జరిగినా పోరాటం చేస్తున్నా. మేము కమిషన్ తీసుకుంటాం కాదు. మేము కమిషన్ కోసం కకృతి పెట్టడం కాదు. మేము నిజాయితీగా పనిచేసేటోళ్ళం. అంబేద్కర్ ఆశయాల కోసం మా దేవుడు అంబేద్కర్ అని చెప్పి తిరిగేటోళ్ళం. మాకు గద్దెనన్న అంటే ఆదర్శం. బాబాసాహెబ్ అంబేద్కర్ అంటే మాకు మహనీయుడు, మాకు మా దేవుడు. మీరు ఇంత నిర్లక్ష్యంగా చేస్తే రాబోయే రోజుల్లో మీరు ఏ సంకేతం చెప్పడానికి మీరు ఈ పని చేస్తారని నేను అడుగుతున్నా. మీ దగ్గర 49 సంవత్సరాలు వచ్చినాయి. ఇప్పుడు మేము ఇక్కడే ఉండిపోవాలా? మంచి పేరు తెచ్చుకుంటున్నాం. మాకు కూడా అవకాశం ఇవ్వాలి కదా. ఈ సమాజంలో నిజాయితీగా పనిచేసే మాలాంటి వాళ్ళకు కూడా అవకాశం ఇవ్వాలి కదా. ఇది షేమ్. ఇది షేమ్. నేను చాలా బాధపడతాను. ఎందుకంటే మీరు ఎవరి పని వాళ్ళు చేసుకుంటారంటే వాళ్ళు పిలవకుండా ఏం కాదు. ఆ రోజు అంబేద్కర్ మీద ప్రేమతో అందరూ వస్తారు. కానీ పని చేసేటోళ్ళం కదా. మేము గ్రౌండ్ లెవెల్లో పని చేసేటోళ్ళం. ఎక్కడ అన్యాయం జరిగినా, ఎక్కడ అక్రమం జరిగినా నిలదీసి అడిగేటోళ్ళం. అందుకనే పిలవలేదా? వీడుంటే మేమేమీ చేయలేము అని చెప్పి మీరు అనుకుంటారా? ఏమనుకుంటారు? మేమేమైనా కమిషన్లు అడుగుతున్నామా? లేకపోతే మీరు తినొద్దు మాకేంటి అంటామా? మాకెందుకు? అంబేద్కర్ బాధలు కాదు. అసలు అంబేద్కర్ పేరు చెప్పుకునే అర్హత కూడా ఉండదు. ఈ స్పష్టం చెప్తాను. మేము పార్టీ కోసం, సిపిఐ పార్టీ కోసం పనిచేసినాం. కొత్తలో భాగంగా కాంగ్రెస్ లో ఉన్నాం. ఆ పార్టీని కూడా మేము వదిలిపెట్టుకున్నాం. ఎందుకంటే చేసిన పనులకి మాకు విరక్తి కలిగి మేము తిరగట్లేదు. సంవత్సరం తిరిగినాం కదా. ఊరు వాడ ఎక్కడ పడితే అక్కడ ప్రతి గల్లి. మరి మాకు కూడా అవకాశం ఇవ్వాలి కదా. యువ రక్తానికి అవకాశం ఇవ్వకపోతే ఇక ఎంతకాలం వీళ్ళని భరించుకుంటున్నారా? హిందూ దళితులను పిలవరా? మీరు పిలవమని చెప్పండి. మీరే చేసుకోండి. అంబేద్కర్ కు మా గుండెలో ఉన్నాడు. మేము చేసుకుంటాం. బరాబరిగా మేము ఏం చేయాలో మేము చేసుకుంటాం.
మంచి పని చేసేటోళ్ళము, 10 మందిలో పేరు తెచ్చుకునేటోళ్ళము, మంచి పని తెచ్చుకునేటోళ్ళము ప్రజలు ఎవరిని ఆదరిస్తారు? ఇది చాలా మోసపూరితం, ఇది షేమ్, ఇది చాలా బాధపడుతున్నాను. ఇది యువకులకు అవకాశం లేకుండా హిందూ ముఖ్యంగా హిందూ దళితులని అవమానపరిచే విధంగా ఉన్నది. అందులో కొంతమంది మంచి వాళ్ళు ఉన్నారు, మీకు అలాగలేదు. మాకు కూడా అవకాశం ఇవ్వాలి కదా. మేము కూడా పోటీ పడుతూ ఎక్కడ పడితే ఎక్కడ సమస్యలు ఉన్నా, ఎవరికి అన్యాయం అయిపోయినా వాళ్ళ కోసం కొట్లాడుకుంటా. ఈ లెక్క మేము ఇక చెప్పకూడదులే కానీ మేము లెక్క మీకు చెడ్డ పేరు ఏం తెచ్చుకోవట్లేదమ్మా, మంచి పేరు తెచ్చుకుంటాను. దయచేసి ఇది చాలా అన్యాయమైన పని, ఇది దుర్మార్గమైన పని. ఎవరైనా కష్టపడి ప్రజల కోసం, అంటే పేద బడుగు బలహీన వర్గాల కోసం, దళిత బిడ్డల కోసం పనిచేసే వాళ్ళని పట్టుకొని యువకులుగా ఉన్న మేము పొద్దుగాల మేమేమని చెప్పుకోవాలా? మీరు చేసిన పనులని చెప్పుకోవాలా? పోరాటం ఎందుకు చేస్తాను? మాకు అవకాశం కావాలని తాపత్రం పడతాను. ఎక్కడ పడతా దొక్కు తినడానికి, ఎవరు తప్పు తింటే వాళ్ళ దగ్గర దొక్కు తినడానికి మేము రాదే. మేము పేరు తెచ్చుకోవడానికి వచ్చినాం. మేము మంది గొప్పలు ముట్టడానికి రాలే. మేము పేరు తెచ్చుకోవడానికి వచ్చినాం. మేము నిజాయితీగా పనిచేయడానికి వచ్చినాం. ఒకరికి అన్యాయం చేసిన కాదు. అంటే మేము అన్యాయం చేయడు, మోసం చేయడు, కట్టుకుంటామని చెప్పి తెలియలేదా? నేను అడుగుతున్నా, ఓ గద్దర్ వారసుడిగా, బాబాసాహెబ్ అంబేద్కర్ ఆశయాల కోసం పనిచేసే ఒక వ్యక్తిగా నేను అడుగుతున్నా, ఏం తప్పు చేసినా ఇక్కడ ప్రభుత్వ భూములు కాపాడుతానా, చెరువులు కుంటలు కాపాడుతానా, ఎక్కడ అన్యాయం జరిగితే పేదవాళ్ళకి అన్యాయం జరిగితే అక్కడ నిలబడి వాళ్ళ కోసం కొట్లాడతానా? ఇంతకంటే ఏమున్నది? మీరు ఏమైనా చేసిందా ఎప్పుడైనా? మేము సాదా సీదా ఉండే మనుషులు, ఉన్నట్టు చెప్పుకుంటాం, ఊళ్ళో తిరిగేటోళ్ళం, నమ్మకమైన మనుషులు. అందుకనే మేము కొద్దిగా పేదోళ్ళగా కనపడవచ్చు. మా కుటుంబాలు ఉన్నా కూడా మేము మా ఉన్నదాన్ని సర్దుకొని తినేటోళ్ళం. ఒకటి అన్యాయం చేసేవాళ్ళం కాదు. ఆశపడి ఎక్కడికో కొండలకు గుట్టల కోసం ఆశపడేటోళ్ళం కాదు. మందు సొమ్ము ఆశపడేటోళ్ళం కాదు. ఇది నేను చాలా వ్యతిరేకిస్తున్నా. పోయిన సంవత్సరం కూడా ఇక్కడ గతంలో మనం పిలిచింది, మళ్ళీ గతంలో పిలిచి అశోక్ మనుషులు తీసుకురావాలంటే 4 ఆటలు తీసుకురావాలంటే 8 ఆటలు తీసుకొచ్చుకున్నాం. నా దినాలను తీసుకొచ్చుకున్నాం. అంబేద్కర్ నా దేవుడు కాబట్టి. హిందూ దళితుల్ని ఇంత ఘనం అవమానించడం అనేది చాలా, ఇది మంచి పదవి కాదు. అంబేద్కర్ని అవమానించినట్టే. ఎందుకంటే ఎవరో పని చేయడం వల్ల మేము పిలవకపోయినా పడగదు, కానీ నేను పని చేస్తాను, గ్రౌండ్ లో ఉన్నా, బడుగు బలహీన వర్గాల కోసం పనిచేస్తాను. దయచేసి ఈ ఆలోచనలు మార్చుకోకపోతే భవిష్యత్తులో మాత్రం మా హిందూ దళితుల మందరం కలిసి, మాదిగలు కానీ, మాలలు కానీ, నేతగానే కానీ అనేక ఉపకులాలలో అందరం కలిసి మీరు తిరుగుబాటు చేయడం తప్పదు. ఎందుకంటే అయిపోయింది మీ చరిత్ర, మీ మర్యాదను మేము కాపాడుతాం. కానీ మీరు మాకు అవకాశం ఇస్తే కదా. మాకు అవకాశం ఇవ్వనప్పుడు ఇక ఏముంటుంది చెప్పు? ప్రతి ఒక్కరు నా వీడియో చూస్తున్నారు కదా, నేను ఎవరి కోసం పట్టాడతానా, దేనికోసం పట్టాడతానా? నేను ఈరోజు మాట్లాడతాను నా కోసం కాదు, రాబోయే నాకంటే ఇంకా చిన్నపిల్లలు ఉన్నారు, మంచి వాళ్ళు ఉన్నారు, ఈ రోజున ట్రెండ్లో ఉన్నారు. రేపు పొద్దుగాల వాళ్ళకి అవకాశం రావాలని మాట్లాడతాను. ఈ అన్యాయం ఇక్కడ అన్యాయం జరగకూడదని చెప్పి మాట్లాడతాను. అంటే బోధించు, సమీకరించు, పోరాడని చెప్పిండు. నేను గదే పని చెప్తాను బిడ్డ. జేబీ అయినా సరే ఇప్పుడు కూడా మిమ్మల్ని ప్రేమిస్తానా? ఎందుకని చెప్పాలా? మీ బతుకుల కోసం, మీ భార్య పిల్లల కోసం ఒకరికి అన్యాయం చేయకండి దయచేసి. జేబీ అందరూ బాగుండాలి.